సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం వంశీ గారు. నమస్కారం మేడం. రకరకాల టెక్నిక్స్ అయితే చెప్తూ ఉన్నారు అండ్ చాలా మంది కూడా విద్యార్థులు మన దగ్గరకు వచ్చి ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు. హ్యాండ్ రైటింగ్ గురించి కావచ్చు, లేదు అంటే మెమొరీ స్కిల్స్ని ఇంకే రకంగా డెవలప్ చేసుకోవాలి మీరు యూజ్ చేసే టెక్నిక్స్ ద్వారా అనుకుంటూ చాలా మంది కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అండ్ హ్యాపీ అండి. అలానే మనం చూస్తే విద్యార్థుల్లో ఎక్కువగా ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళు చదివింది మర్చిపోతూ ఉంటారు, ఎక్కువ సమయం పాటు గుర్తుంచుకోలేకుండా ఉంటారు. సో అది ఎందుకు జరుగుతుందంటారు? అలా జరగకుండా ఉండడానికి ఏ టెక్నిక్ అయినా యూజ్ చేసి కనుక మనం చదువుకున్నది లాంగ్ టర్మ్లో గుర్తుంచుకోవాలి అంటే ఏమైనా టెక్నిక్ ఉందంటారా? ఎస్ మేడం. ఏంటి అండి అది? అయితే ఆ టెక్నిక్ కంటే ముందు ఒక చిన్న పాయింట్ చెప్తాను మేడం. మన బ్రెయిన్లో 100 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. ఒక్కొక్క న్యూరాన్ కూడా కొన్ని వేల న్యూరాన్స్ తోటి కనెక్షన్లో ఉంటాయి. కాబట్టి మనం మర్చిపోవడానికి రీజన్ ఏంటంటే ఆ కనెక్షన్ వీక్ ఉండడం అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఇది స్టూడెంట్స్కే కాకుండా మామూలుగా పెద్దవాళ్ళకి కూడా జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైక్ మీద బయటికి వెళ్ళి వస్తుంటారు, ఆ బైక్కి అనేది సడన్గా ఎక్కడొక దగ్గర పెట్టి దాన్ని వెతకడం స్టార్ట్ చేస్తారు నెక్స్ట్ డే. అంటే దీనికి రీజన్ ఏంటంటే ఆ చేసే పని ఎప్పుడైతే మనం ఆ పని చేస్తున్నామో అంటే ఆ కీ పెట్టే సమయంలో ఫస్ట్ నువ్వు ఫోకస్గా లేవు అనమాట. ఫోకస్గా ఉండడం అంటే ఏంటంటే ఒక న్యూరాన్ ఇంకొక న్యూరాన్ తోటి కనెక్షన్లో ఉండి అక్కడ ఒక బాండ్ క్రియేట్ చేయడం అనమాట. సో మనకు అలా గుర్తున్నప్పుడు మనకు అలాంటి బాండ్ క్రియేట్ అయినప్పుడు మనకు బాగా గుర్తుంటుంది. అలాంటి బాండ్ న్యూరాన్స్ మధ్య క్రియేట్ కాలేదు అంటే అక్కడ మనం ఈజీగా మర్చిపోతాం. అంటే మనం ఏం చేస్తుంటాం అంటే వెళ్ళేటప్పుడు ఒక ఫ్లోలో అక్కడ పడేసి వెళ్ళిపోతుంటాం. అయితే ఇదే విషయం స్టూడెంట్లో కూడా జరుగుతుంది అనమాట. అంటే వాళ్ళకి ఒక కనెక్షన్ రూపంలో వాళ్ళు చదవారనమాట. అంటే ఏ విధంగా చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలనే విషయాల పట్ల వాళ్ళకు క్లారిటీ ఉండకపోవడం వల్ల వాళ్ళు కూడా దాని మీద అంత ఫోకస్డ్గా ఎలాంటి కనెక్షన్ లేకుండా జస్ట్ చదివినమా బట్టినమా అన్న ప్రాసెస్లోనే ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా చదివింది మర్చిపోతుంటారు అనమాట. అయితే ఇప్పుడు ఎలా మర్చిపోతుంటారో ఒకసారి ఆ పర్సంటేజ్ చూద్దాం. అంటే టైంని బట్టి ఫస్ట్ 10 మినిట్స్లో ఏదైనా ఒకటి విన్నా లేకుంటే క్లాస్ రూమ్లో ఒక లెసన్ చెప్పినా కూడా స్టూడెంట్ ఫస్ట్ 10 మినిట్స్లో 20% మర్చిపోతాడు. అంటే తనకి 80% మాత్రమే గుర్తుంటుంది. నెక్స్ట్ ఒక 30 మినిట్స్ తర్వాత దాదాపు 60% మర్చిపోతాడు. ఓకే, అంటే 40% గుర్తుంటుంది. నెక్స్ట్ 1 అవర్లో 70%కి మర్చిపోతాడు. తర్వాత 12 అవర్స్కి 80% మర్చిపోతాడు. 1 డేకి ఆల్మోస్ట్ 90% మర్చిపోతాడు. 10 డేస్ తర్వాత ఆల్మోస్ట్ 95% మర్చిపోతాడు. 1 మంత్ తర్వాత మనం అబ్జర్వ్ చేసుకుంటే 98% మర్చిపోతాడు. ఇది మర్చిపోయే పర్సంటేజ్. అంటే ఈవెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం పట్ల మీరు నేను మాట్లాడినా నేను ఇంత పర్సెంటేజ్ నేను మర్చిపోయే అవకాశం ఉంటుంది. జస్ట్ 2% మాత్రమే గుర్తుపెట్టుకుంటాను. ఎప్పుడు అసలే దాన్ని రివిజన్ చేయనప్పుడు. అంటే అసలు కంప్లీట్గా మనము ఒక విషయం చెప్పిన విషయాన్ని రివిజన్ చేయకపోయినా, అంటే స్కూల్లో కాలేజ్లో టీచర్ చెప్పిన విషయాన్ని కూడా మనం రివిజన్ చేయకపోయినా మనం మర్చిపోయే పర్సెంటేజ్ అనేది ఇలా ఉంటుందన్నమాట. అంటే దాదాపు మనం చాలా ఈజీగా మర్చిపోతాం, ఎందుకంటే గుర్తుపెట్టుకునే ప్రాసెస్ తెలియనప్పుడు. అయితే ఇది సడన్గా వెంటనే గుర్తుపెట్టుకోలేము. ఇప్పుడు క్లాస్లో టీచర్ లెసన్ చెప్తున్నప్పుడు వెంటనే మనం టీచర్ చెప్తుంటేనే మనం అంత ఈజీగా గుర్తుపెట్టుకోలేము. కాబట్టి ఈ లెవెల్లో మర్చిపోతుంటాం. కానీ చదివేటప్పుడు ఈ పర్సంటేజ్ అనేది వేరుగా ఉంటుంది అనమాట. అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం మేడం. అయితే మరి ఇప్పుడు ఇంత ఈజీగా మర్చిపోతున్నారు కదా, ఇలా ఈజీగా మర్చిపోకుండా ఉండాలంటే మనం పాటించాల్సిన టెక్నికే ఫాస్టర్ టెక్నిక్. అంటే ఏంటండి ఈ టెక్నిక్, ఎలా ఉపయోగపడుతుంది? ఇది ఫాస్టర్ అనేది ఒక అక్రోనిమ్ మేడం. దాన్ని మనం విడిగా చూద్దాం మేడం. ఫస్ట్ ఎఫ్ అంటే ఫర్గెట్ అన్నెసెసరీ థింగ్స్. మనం మర్చిపోకుండా ఉండాలంటే మనం పాటించాల్సిన టెక్నిక్ ఏంటంటే, ఈవెన్ అది స్టూడెంట్స్ కావచ్చు, బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, ఎవరైనా సరే మనం పాటించాల్సింది ఫాస్టర్ టెక్నిక్ మేడం. ఈ ఫాస్టర్ అనేది ఒక అక్రోనిమ్. దీన్ని మనం విడివిడిగా చూసుకుంటే ఫస్ట్ ఎఫ్ అంటే ఫర్గెట్ అన్నెసెసరీ థింగ్స్. చాలామంది ఎందుకు మర్చిపోతుంటారంటే వాళ్ళ బ్రెయిన్లో ఒకటే విషయం మీద ఫోకస్ చేయరు, చాలా రకాలైన విషయాలు వాళ్ళని ఫోకస్ నుంచి తప్పించే ప్రయత్నాలు చేస్తుంటారు. ఈవెన్ అది ఫోన్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, లేకుంటే ఇంకా వేరు వాళ్ళకి ఉన్నటువంటి అలవాట్లు అనేది ఏం చేస్తుందంటే వాళ్ళ బ్రెయిన్ని వేరే విషయాలపైన డైవర్ట్ చేసేలాగా ఉంటుంది. కాబట్టి మనం చదివింది మర్చిపోకుండా ఉండాలంటే అనవసరమైన విషయాలకు దూరంగా ఉండాలి ఫస్ట్. అది ఈవెన్ టీవీ కావచ్చు, లేకుంటే ఫ్రెండ్స్ కావచ్చు, మొబైల్ కావచ్చు, లేదా ఇంకేమైనా మీరైతే స్టడీస్కి దూరంగా ఉంచుతున్నారో ఆ విషయాల పట్ల మీరు ఫస్ట్ దూరంగా ఉండాలి. దట్ ఈస్ ఎఫ్ అంటే ఫర్గెట్ అన్నెసెసరీ థింగ్స్. సెకండ్ వన్ వచ్చేసి యాక్ట్ ప్రాక్టికల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువ రోజులు ఏదైతే విషయాన్ని చదివినామో ఆ చదివింది ఎక్కువ రోజులు గుర్తుండాలంటే మనం ఏదైతే నేర్చుకున్న దాన్ని ప్రాక్టికల్గా అప్లై చేయాలి. ఈవెన్ అది మ్యాథ్స్ ఉంది, మ్యాథ్స్ నువ్వు పర్సంటేజెస్ నేర్చుకున్నావు. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాత్ స్టోర్కి వెళ్ళినప్పుడు అక్కడ పర్సంటేజ్ని నీ సెల్ఫ్గా చేస్తుండాలి. అప్పుడే నువ్వు నేర్చుకున్న దాన్ని నువ్వు మర్చిపోకుండా ఉంటావు. కానీ చాలామందికి ఈ మధ్య ఏం జరుగుతుందంటే నేర్చుకున్నది ఆ సబ్జెక్టు ఏదైతే నేర్చుకుంటారో దాన్ని రియల్ లైఫ్లో వాళ్ళు అప్లై చేయని కూడా చేయరు. అంటే జస్ట్ ఒక మూస పద్ధతిలో వెళ్ళిపోతుంటారు. కాబట్టి నేను ఏమంటానంటే ఎక్కడైతే మనం నేర్చుకున్నది మర్చిపోకుండా ఉండాలంటే దాన్ని ప్రాక్టికల్గా మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఇంతకు ముందు చెప్పాను కాబట్టి. సో నెక్స్ట్ ఏంటంటే స్టేట్ ఆఫ్ మైండ్.
కనెక్ట్ విత్ ఫీలింగ్. మనం ఏది నేర్చుకున్నా మనకు ఎక్కడ ఉపయోగపడుతుంది అనేది ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా తెలియాలి. నేను అంటుంటాను, ఈవెన్ మనం ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. అలాగే చదవాలంటే కూడా ఒక మైండ్ సెట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్కి ఎలా ఉంటుందంటే ఈ స్టడీస్ అనేది నాకు ఒక భారం అనే ఒక మైండ్ సెట్లోనే ఉంటారు. వీళ్ళు ఇలా ఎప్పటికీ భారం అనే మైండ్ సెట్ని ఫీల్ అయినప్పుడు, స్టడీస్ అంటే ఒక హార్డ్ వర్క్ అని ఫీల్ అయినప్పుడు వీళ్ళు కంప్లీట్గా ఆ స్టడీస్ మీద ఇంట్రెస్ట్ చూపించే అవకాశం లేదు. ఇప్పుడు మనం ఒక వర్క్ మనకు కష్టం అనిపించినప్పుడు అంత ఈజీగా మనం ఈజీ వేలో మనం ఆ విషయాల పట్ల నేర్చుకోవడానికి మనం ఇంట్రెస్ట్ చూపించాం కాబట్టి ఆల్రెడీ మనం మర్చిపోయే పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మర్చిపోతుంటారు. కాబట్టి స్టేట్ ఆఫ్ మైండ్ అంటే లర్నింగ్ యాటిట్యూడ్ అనేది ఉండాలన్నమాట. లేదనుకుంటే మర్చిపోయే పర్సంటేజ్ పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి టీ అంటే టీచ్ లైక్ ఏ టీచర్. ఓకే, నువ్వు అలాంటి మైండ్ సెట్ బిల్డ్ చేసుకున్న ఒక కంటెంట్ని నేర్చుకున్న తర్వాత ఏం చేయాలంటే ఆ కంటెంట్ నీకు ఎక్కువ రోజులు గుర్తుండాలంటే మనమే ఒక టీచర్ లాగా యాక్ట్ చేయాలి. అంటే ఏం చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ 9th క్లాస్ స్టూడెంట్ అనుకోండి, అంటే నేర్చుకున్నాడు 9th క్లాస్ లెసన్ ఒకటి నేర్చుకున్న తర్వాత మనం ముందు ఒక 8th క్లాస్ స్టూడెంట్ ఉన్నాడు అని ఫీల్ అయ్యి ఇదే లెసన్ని తను అర్థం చేసుకోవాలంటే నేను ఏ లెవెల్లో చెప్పాలి, ఏ పదాలు వాడాలి, ఏ మెథడ్ యూజ్ చేసి తనకు చెప్తే ఈజీగా అర్థం చేసుకుంటాడన్న విషయాలు ఆ అబ్బాయి తెలుసుకొని అతను అర్థమయ్యేటట్టులా ఈ 9th క్లాస్ అబ్బాయి చెప్పాడు అనుకోండి, అంటే మనకంటే ఒక క్లాస్ తక్కువ ఉన్న అబ్బాయికి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే తను అర్థం చేసుకుంటాడో అలా మనం చెప్పాలి. అంటే లైక్ ఒక టీచర్ లాగా మనం యాక్ట్ చేయాలి అక్కడ. ఈవెన్ అలా వినేవాళ్ళు ఎవరు లేకపోతే కనీసం నీ సెల్ఫ్గానైనా ఒక మిర్రర్ ముందుకు వెళ్ళినా నువ్వు అక్కడ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మనం ఒకరికి చెప్తున్నాం అన్నప్పుడు మన యొక్క ప్రాక్టీస్ పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, దాన్ని మర్చిపోయే శాతం కూడా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మనం టీచర్ లాగా యాక్ట్ చేయాలి అక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ ఇన్ ద నోట్బుక్. అంటే ఫాస్టర్ టెక్నిక్లో అంటే ఎంటర్ ఇన్ ద నోట్బుక్. అయితే కొంతమంది అన్ని కాన్సెప్ట్స్ కూడా కరెక్ట్గా బుక్లో ఉన్న కాన్సెప్ట్ మనం ఉన్నట్టుగా నేర్చుకోలేం. కొన్ని మనకు తెలిసినటువంటి లాంగ్వేజ్లోకి మనం కన్వర్ట్ చేసుకుంటాం. సో అలా కన్వర్ట్ చేసుకున్న దాన్ని మనం ఏం చేయాలంటే చాలామంది చేసుకోకుండా సేమ్ ఇప్పుడు వరకు గుర్తుపెట్టుకుంటారు, తర్వాత ఒక 2-3 నెలల తర్వాత మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి చూస్తే మళ్ళీ కొత్తగానే చదువుతుంటారు. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఎక్కడైతే మనం ఈజీ వేలో నేర్చుకున్నామో ఆ ఈజీ వేలో నేర్చుకున్న ప్రాసెస్ని కూడా ఒక సైడ్కి రాసి పెట్టుకోవాలి. అదే నెక్స్ట్ టైం మనం రివిజన్ చేసేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. కాబట్టి ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ మేడం. అంటే వాళ్ళు ఏదైతే ఈజీ వేలో వాళ్ళు కన్వర్ట్ చేసుకున్నారో ఆ టెక్నిక్ని ఇక్కడ అప్లై చేసుకోవాలి. దెన్ లాస్ట్ అంటే రివ్యూ ఓల్డ్ లెసన్. చాలామంది ఏం చేస్తుంటారంటే లెసన్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్ లెసన్స్ అలా ముందుకు వెళ్ళే కొద్దీ ఏదైతే ఫస్ట్ ఎగ్జామ్స్లో ఏదైతే చదువుతారో తర్వాత ఇంకా ఎగ్జామ్లో చదివి దాన్ని మర్చిపోతారు. నెక్స్ట్ చదివింది మళ్ళీ మర్చిపోతారు. ఇలా మర్చిపోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు చదివింది ఏ మెథడ్లో చదవారంటే బట్టి పద్ధతిలో చదవరు. అంటే ఇప్పుడున్నది ఈ లెసన్ని ఈ ఎగ్జామ్స్ వరకు రాస్తే సరిపోతుంది అన్న ప్రాసెస్లో వాళ్ళు చదివారు. అంటే దానికి రీజన్ ఏంటంటే వాళ్ళకు తెలిసింది ఒక మెథడ్ బట్టి విధానం. కాబట్టి బట్టి విధానంలో ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోలేము. కాబట్టి మీరు ప్రతిసారి రివిజన్ చేస్తుంటేనే, రివిజన్ని మదర్ ఆఫ్ మెమరీ అంటారు. అంటే నువ్వు ఎంత బాగా రివిజన్ చేస్తే అంత బాగా గుర్తుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోయే శాతాన్ని తగ్గించాలంటే ఫాస్ట్ టెక్నిక్ని అప్లై చేసి చదువుకోవాలన్నమాట. సో అలా సఫర్ అవ్వకూడదు అనుకునే వాళ్ళు కావచ్చు, ఒక మంచి ట్రైనింగ్ కావాలి, దాంతోపాటు ఇలా టెక్నిక్స్ కావాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఎస్ మేడం, ఎవరైనా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ అపాయింట్మెంట్స్ కావాల్సి రావచ్చు. లేదు అనుకుంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఇలాంటి స్టడీ స్కిల్స్ ఉంటాయని, ఈ ప్రతి ఒక్కరు కూడా స్టడీస్ని భారంగా కాదు చాలా ఈజీ వేలో చదువుకోవాలనే ఉద్దేశంతో నేను మీ అందరికీ కూడా అవేర్నెస్ కలిగించడం కోసం ప్రతి సండే కూడా 9 to 10:30 వరకు దాదాపు 90 minutes ఏమేమి టెక్నిక్స్ ఉంటాయి, ఎలా చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలనే విషయాల పట్ల ప్రతి ఒక్క స్టూడెంట్స్కి కూడా దీన్ని రీచ్ చేయాలనే ఉద్దేశంతో నేను ఫ్రీగా సండే రోజు క్లాసెస్ని కండక్ట్ చేస్తున్నాను మేడం. ఎవరికైతే ఆసక్తి ఉంటుందో వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాలర్ మెసేజ్ చేసి మీ సీట్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇది ఫ్రీగానే ఉంటుంది, కానీ మీరు అందులో నేర్చుకునే నాలెడ్జ్ మాత్రం మీరు లైఫ్లో అలాంటి నాలెడ్జ్ విని ఉండరు. అలాంటి స్కిల్స్, అలాంటి స్టెప్స్, అలాంటి పాయింట్స్ నేను అక్కడ మీకు స్టడీస్ని ఫ్రీ చేయడం కోసం మీకు ఏం కావాలో అలాంటి స్టెప్స్ నేను అందిస్తాను. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకండి. మీరు స్ట్రెస్ అవుతూ చదవడం మీకు కాదు, మీ బ్రెయిన్కి చాలా భారంగా ఫీల్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ మీరు ఫ్రీ అయ్యి చాలా హ్యాపీగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఈ ఫ్రీ క్లాస్కి ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.